పాకిస్తాన్ పారామిలిటరీ బలగాల ప్యాంటు చొక్కాలు ఇప్పించారు. వాళ్ళ యూనిఫాములు తీపిచ్చారు. వాళ్ళ నెత్తిన టోపీలని, వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి గార్డ్స్‌ని, వాళ్ళ చేతుల్లో ఉన్న కర్రల్ని, వాళ్ళ తుపాకుల్ని అక్కడ లైన్‌లో పెట్టి వేలం వేసి అమ్మారు. వా వెటకారం చేస్తా వాళ్ళందరిని ఓ పక్కన కట్టేసి వాళ్ళ ఎదురుగుండానే వేలాలు వేసి అమ్మారు. ఇది పాకిస్తాన్ పారామిలిటరీ బలగాలకి పీఓజేకేలో జరిగినటువంటి అవమానం. అంతగా కసెక్కిపోయి ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి వాళ్ళని ఎంతకాలం పాటు తొక్కిపడేస్తారు. దశాబ్దాలైపోయింది. 77 సంవత్సరాల నుంచి అన్యాయం అయిపోతున్నారు. వాళ్ళ బతుకులు కుక్క బతుకులైపోయినాయి. పాకిస్తాన్ని నమ్ముకుని విడిపోవడానికి ఒప్పుకున్నందుకు గాను ఆ కర్మ పట్టింది. అక్కడి నుంచి చూస్తుంటే భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీరంలో లైటింగ్ కనబడుతుంది, టూరిజం కనబడుతుంది, ఉద్యోగాలు కనబడుతున్నాయి, ఉపాధి కనబడుతుంది. అట్టించి కనబడతానే ఉంటుంది, ఎదురు బోదురు వ్యవహారమే కదా. దాంతో అక్కడేమో అవేమీ లేక, పైగా తినటానికి గతి లేక ఇబ్బంది పడుతున్నటువంటి వేళ విసుగెత్తిన జనం తిరుగుబాటుని అణచివెయ్యాలని ప్రయత్నిస్తే ఆ తిరుగుబాటు మీదన తమ తిరుగుబాటు ఎట్లుంటుందో చూపించినటువంటి కాన్సెప్ట్ చివరికి వాళ్ళని అవమానించి పంపించినటువంటి పరిస్థితి.